ఇటుగా ఛత్తీస్గఢ్ కర్రిగుట్టలో ఐఈడీ బాంబు పేలింది. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా పేలింది. దాంతో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని హెలికాప్టర్లో బీజాపూర్ ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ కగార్లో భాగంగా 4 వైపులా కర్రిగుట్టలను చుట్టుముట్టాయి బలగాలు. గత 15 రోజులుగా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే కర్రిగుట్టలను ఆధీనంలోకి తీసుకున్నాయి. జాతీయ జెండాను సైతం ఎగరేశాయి. అయితే మావోయిస్టులు తమ స్థావరాలను ఖాళీ చేసి వెళ్తూ ఐఈడీ బాంబులను అమర్చారు. ఆపరేషన్ కగార్ అయితే కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ కర్రిగుట్టల్లో ఐఈడీ బాంబు పేలింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, కాంకేర్ శివారు ప్రాంతంలోని కర్రిగుట్టలో కూంబింగ్ పోస్ట్ దళాలకు ఐఈడీ బాంబు నిన్న సాయంత్రం ఓ బాంబు పేలి 2 జవాన్లకు గాయాలు కాగా, ఈ రోజున కూడా మరొక ఐఈడీ బాంబు పేలడంతో 3 జవాన్లకు గాయాలు కాగా వాళ్ళని హెలికాప్టర్ లోపల బీజాపూర్ ఆసుపత్రికి తరలించారు. అయితే భారీగా ఐఈడీలు విషయం తెలుసుకున్న సాయుధ బలగాలన్నీ కూడా ఆ వైపుగా మోహరించిన పరిస్థితి. అయితే అదే ప్రాంతం లోపల మావోయిస్టులు తలదాక్కు ఉండొచ్చు అంటూ ఆ సమాచారంతో పూర్తిగా ఆ కొండ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆ కాల్పులు జరుపుతూ ముందుకెళ్తారు. అయితే గత కొద్దిసేపటి క్రితం నుంచే ఆ కొండల్లోంచి ఆ మావోయిస్టులు పోలీసుల వైపు కూడా కాల్పులు జరుపుతున్నట్టుగా తెలిసింది. దీంతో ఇరు వర్గాల మధ్య దాదాపు 2.5 గంటలకు కూడా కాల్పులు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 2 మృతదేహాలని, ఆ దళాలకు సంబంధించిన 2 మృతదేహాలని కూడా సాయుధ బలగాలు గుర్తించడం తెలుస్తుంది. ఇక ఫైరింగ్ అయితే ఉత్కంఠభరితం కొనసాగుతున్న నేపథ్యం లోపల భారీ స్థాయి దళాలైతే అందులో ఉండొచ్చు. మొదటి లేయర్ ఆఫ్ డిఫెన్స్ కు సంబంధించిన దళాలు ప్రస్తుతం ఎదురుపడ్డట్టుగా అయితే భావిస్తున్నారు. ఇక లోపలికి వెళ్తున్న కొద్ది కూడా తీవ్రమైనటువంటి ఎదుర్కోటు తప్పదైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఈ ఘటనపై మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా అక్కడే ఉన్నటువంటి సమాచారం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీంతోనే దాదాపు రాత్రి నుంచి కూడా హెలికాప్టర్ల ద్వారా పూర్తిగా ఆ ప్రాంతాన్ని జల్లెడ పెట్టారు. కానీ ఈ స్థాయి లోపల ప్రతిఘటన ఎదురవుతుందని కూడా సాయుధ బలగాలు భావించలేదు. కానీ ప్రస్తుతం ఎన్కౌంటర్ భీకరంగా సాగుతుండడంతో ప్రధానంగా మావోయిస్టు కీలక దళాలు అయితే హిడ్మా దళాలు కూడా ఉండొచ్చినటువంటి భావనతో భారీ స్థాయి లోపల ప్లాటూన్స్ అన్ని కూడా ప్రస్తుతం ఆ పూజారి కాంకేర్ శివార్ ప్రాంతానికి అయితే తరలిస్తున్న పరిస్థితి ఉంది. రేఖ, వేణు, అయితే ఐఈడీ బాంబు పేలిన ఘటనలో 3 జవాన్లకు గాయాలయ్యి అంటున్నారు. సో వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇంకా ఐఈడీ బాంబులు ఉండే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతం అయితే 3 లోపల ఈ ఛత్తీస్గఢ్ కు స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి టీమే ఈ యొక్క ఐఈడీ బాంబుల దాటికి గురైన పరిస్థితి ఉంది. అయితే మిగతా టీమ్స్ అన్ని కూడా సిఆర్పిఎఫ్, కోబ్రా దళాలన్నీ కూడా అటు డాగ్ స్క్వాడ్ బృందాలతో వెళ్తున్నారు కాబట్టి ఎటువంటి బాంబులు నిర్వీర్యం చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఎస్టీఎఫ్ ఫోర్స్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి గుహలను సర్చింగ్ చేస్తూ పోతుంది కాబట్టి వీళ్ళు ఐఈడీ బాంబులను గుర్తించకపోవడంతో ఐఈడీ బాంబుపై కాలు వేయడం, పూర్తిగా 3 గాయాలపడ్డారు. అందులో సేన అనేటువంటి ఒక వ్యక్తి, యువకుడు పూర్తి స్థాయి లోపల తొడ వరకు కూడా పూర్తిగా డ్యామేజ్ అయినట్లుగా తెలుస్తుంది. అతని పరిస్థితి విషమంగా ఉందంటూ కూడా వైద్యులు చెప్పారు. ప్రస్తుతం అతనికి బీజాపూర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స అయితే కొనసాగుతుంది. ఇక దీనిపై అటు సాయుధ బలగాలు కానీ అధికారులు కానీ ఎటువంటి అఫీషియల్ ప్రకటన కూడా విడుదల చేయలేదు. కానీ భారీ స్థాయి లోపల అటు ప్రతిఘటన ఎదురవుతుందనే విషయం మాత్రం తెలుస్తుంది. ఇక కాల్పులు కూడా 2 వర్గాల మధ్య కాల్పులు కూడా జరుగుతున్నాయంటే భారీ స్థాయి ప్రాణ నష్టం 2 వైపులా ఉంటున్నటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్ పోలీసులు అయితే అధికారికంగా ప్రకటన అయితే విడుదల చేయాల్సి ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.